ఫుడ్ డొనేషన్ అయితే కంపల్సరీ చేస్తాం. సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ప్రతిసారి దీనింటి ఏమిట్రా అందరూ. సో నేనైతే చాలా బాగున్నా. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఈ రోజు మనం చేసే రెసిపీ ఏంటో తెలుసా? ఏం చేయబోతున్నారా? సో ఇది పుదీనాతో ఏమైనా చేస్తా అనుకున్నారా? కాదు, చికెన్. నీలో ఇంత ఫైర్ ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు బావా. నువ్వేంటి? నేనే అనుకోలేదు. చేస్తున్నాం మనం ఈ రోజు చికెన్ మీద దాడి చేద్దాం. ఏం మనోడు అనుకున్నారు పకోడు వీడు. లాస్ట్ టైం పాస్తా చేశాను, ఇప్పుడు చికెన్ చేస్తున్నాను. నెక్స్ట్ ఏం చేయాలో కామెంట్ చేయండి. ఏంట్రా ఇది? వాళ్ళేమో వీడి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దు. 500 మెంబర్స్ వస్తే ఫుడ్ డొనేషన్ అయితే కంపల్సరీ చేస్తాం. ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. కంగ్రాట్స్ రావు గారు, మీరు డే బై డే దినదినాభివృద్ధి చెందుతున్నారు. మిమ్మల్ని చూస్తే నాకు చాలా తెలిసిపోయిందా? ఏంటి తెలిసేది? తెలిసి అదే చికెన్ తెచ్చుకొని చేసుకుంటే 2 గుడ్లు వస్తాయి. అదే 5 డేస్ అప్పుడే తినేస్తాం అయిపోయింది. ఇదైతే ఫ్యామిలీ మొత్తం తినొచ్చు. అందుకని కానీ ప్రిపరేషన్కి కొంచెం టైం పడుతుంది. బట్ కొంచెం ఓపిక చేసుకొని మనం కర్రీ అయితే చేసుకుంటే షాల్వా కప్పాల్సింది పోయి, పొగడాల్సింది పోయి, ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి. ఏంది లాస్ట్ మనం పుదీనా వేసుకోవాలి. అయితే అందరూ కొత్తిమీర వేసి గార్నిష్ చేస్తారు. నేను పుదీనా అసలు ఎందుకు చేసాడు కనుక్కుందాం. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ? ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. ఇంత ప్రేమేటి బాబు? సో మన చికెన్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఆల్రెడీ సార్ తినేసా. చాలు చాలు చాలు, ఈ మాత్రం చాలు. పదండి. బాగుంది కానీ బాలేదు. బానే ఉంది కానీ ఇంకా బాగుండొచ్చు. అదేంది అట్లా తింటుంది? ఆడవాళ్ళు ఎప్పుడు గట్టిగానే తినాలరా, అప్పుడే వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారు. వాళ్ళు స్ట్రాంగ్ ఉంటే ఇల్లు స్ట్రాంగ్ ఉంటుంది, ఆటోమేటిక్లీ సొసైటీ కూడా స్ట్రాంగ్ ఉంటుంది.